నాకు ఓటేయండి, ఓటు కోసం మీకు 100 రూపాయలు తీసుకోండి, 200 రూపాయలు తీసుకోండి అని ఒక బాటిల్ తీసుకోమని అనే పరిస్థితి రాకుండా నేను ఎలక్షన్స్ వచ్చేటప్పటికి నా దగ్గర సంపాదించినంత కూడా ప్రజలకి ఇళ్ల స్థలాల రూపంలో కానీ, లేదా ఆరోగ్యరీత్యా వాళ్ళకి మందులు కొనివ్వడంలో కానీ, పిల్లలకి ఫీజులు కట్టడంలో కానీ, అలాగే చెలో పాండిచ్చేరికి తీసుకెళ్ళడం కానీ, చెలో ఢిల్లీకి వెళ్ళడం కానీ, ఇవన్నీ కూడా ప్రతి పైసా కూడా నా డబ్బే నేను ఖర్చు పెడుతూ ఉండేవాడిని. రాజకీయాల్లో నాకు ఉన్న పెద్దలు గురువు గారు కానీ, ఇంకా మిగిలిన పెద్దలందరూ కూడా రాజకీయాల మీద విరక్తి చెంది ఈ రాజకీయాలు వదిలేస్తాం అన్న పరిస్థితుల్లో ఆ రోజు నేను రాజకీయాల్ని వదలొద్దు, మనలాంటి మనం ప్రజల కోసం, పేదోడి కోసం, ఈ ఊరు బాగు కోసం చేసేదానికి నేను ఉంటాను, మీరు నాకు వెనకాల మీరు సపోర్ట్ ఇవ్వండి అని చెప్పేసి నిర్ణయం తీసుకుని ఆ విధంగా నేను ప్రయాణం చేసి నేను 2021 వరకు నేను పోటీ చేసిన ప్రతి ఎలక్షన్లో కూడా మీరు యానం ప్రజలందరూ కూడా నన్ను ఎప్పుడు కూడా ఎలక్షన్ వస్తే ఈ రూపాయి ఖర్చు పెట్టమని కాకుండా కష్టం వస్తే మాత్రమే ఆ గెలిపించిన తర్వాత ఆ 21 రోజు మీరు నా కోసం పనిచేసే తపన కానీ, అది మహిళలైనా, కుర్రోళ్ళు, యూత్లైనా, పెద్దలైనా మీరే పోటీ చేసినట్లుగా భావించి నన్ను ఎలక్షన్లో గెలిపించారు. అలాగే 2011 ఎలక్షన్లు అయితే ఇది చాలా ప్రత్యేకమైన ఎలక్షన్. ఈ భారతదేశంలో ఏ ఒక్క ప్రధానమంత్రి అయినా, ముఖ్యమంత్రి అయినా, ఎవరైనా కానీ ఎలక్షన్కి పోటీ చేసి నామినేషన్ వేసిన తర్వాత కనీసం నియోజకవర్గానికి వెళ్ళి నేను పోటీ చేస్తున్నాను, నా సింబల్ ఇది, నాకు ఓటేయమని చెప్పేసి అడిగే పరిస్థితి ఎక్కడైనా కూడా ఉంటుంది. కానీ 2011లో నేను అప్పటికి ముందు నుంచి కూడా 1 సారి 2 సార్లు ఎమ్మెల్యే అవ్వాలి, దాన్ని మనం ప్రజలకి మనం ఏంటన్నది చూపించాలన్న ఉద్దేశంతో నేను రాజకీయాల్లోకి వచ్చి పూర్తిగా తృప్తిని నాకు ఇచ్చి ఈ రాజకీయాల నుంచి పోటీ చేయడం అన్నది పక్కకి జరగాలి అనుకున్నప్పుడు 2011లో కూడా ఎక్కడా కూడా మీరు ఒప్పుకోకపోతే రోషయ్య గారు ఇక్కడికి వచ్చి ఇదే స్థలంలో మీటింగ్ ఏర్పాటు చేసినప్పుడు, దానికి ముందు అనేకమైన మీటింగ్స్ మీరు పెట్టినప్పుడు కూడా నేను పోటీ చేయలేదు అని అన్నప్పుడు కూడా ఏ ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టకుండా మిమ్మల్ని ప్రజాప్రతినిధులు చేస్తున్నాం, పొద్దుటి నుంచి తెల్లవారుజాము నుంచి రాత్రి వరకు ప్రజలతో ఉంటారు, అధికారులతోటి అందరితోటి కూడా మీరు చేసేటప్పుడు అప్పుడు ఇప్పటికే మీరు రెవెన్యూ మినిస్టర్గా చేశారు, ఫ్యూచర్లో నీకు ఇంకా చాలా మంచి ఫ్యూచర్ ఉంటుంది, ఈ వయసులో మీకు పెద్ద వయసు కాదు, ఇంకా ఇప్పుడు 50 వస్తుంది అన్నది రోషయ్య గారు సమక్షంలో నామినేషన్ ఫారం మీద సంతకం పెట్టి మీరు వెళ్ళిపోండి, మీరు ఊర్లో ఉండొద్దు, ఎలక్షన్కి మాత్రమే రండి అని చెప్పేసి మీరు ప్రజలు ముక్త కంఠంతో కోరడంతో నా బాధను దిగమింగుకుని ఆ రోజు నామినేషన్కి ఎవరు కూడా రావద్దని చెప్పేసి నా స్కూటర్ని 007 మీద దాంతో నేను అడ్మినిస్ట్రేటర్ ఆఫీస్కి వెళ్ళి నామినేషన్ ఫైల్ చేసి ఏ ఒక్కరు కూడా రావద్దని చెప్పేసి సింగిల్గా నామినేషన్ ఫైల్ చేసి ఆ మరుసటి రోజు నేను ఇక్కడ నుంచి పాండిచ్చేరి వెళ్ళిపోవడం జరిగింది. ఎక్కడా కూడా నా గేట్ దాటి నేను పోటీ చేస్తున్నాను, నాకు ఓటు వేయండి అని చెప్పేసి అడగకుండా గెలిపించిన ప్రజలకి నేను జీవితాంతం కూడా రుణం ఉంటానని ఆ రోజు నేను తీసుకోవడం జరిగింది.